డెఫినెట్గా మద్యం పాలసీ మీద మీరు చూస్తే ఈ రోజు కాదు, ఈ మద్యం పాలసీ మీద మీరు 99 to 2004 మధ్యలో కూడా ఆ రోజు మైసూరారెడ్డి గారు కూడా హూ ఇస్ ద బిగ్ బాస్ అని చెప్పేసి లేవనెత్తిన సందర్భం. ఆ రోజుల్లోనే ఈయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆల్రెడీ కూడా ఈ కేసుకు సంబంధించి నేను ఇంతకుముందుకు చెప్పినందుకు కనుక ఈ డిస్టిలరీస్ ఏవే కానీ మేము ఇచ్చినది కాదు. మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట, నిజం గట్టిగా చెప్పలేకపోయినాం, చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు మాట్లాడలేకపోయినాం. అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు ఈ భూము ఈ బీర్లను అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా కానీ, లేదా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని పోలేకపోవడము మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం. వాళ్ళు చేసిన అబద్ధ మాటలు, కుట్రపూరితమైన అంశాలను మేము జనంలోకి రివర్స్గా కౌంటర్ పోయినాము అధికారంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ డిస్టిలరీ మేము ఇవ్వలేదు. ఉన్న డిస్టిలరీస్ కన్నా మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టిలరీస్ మీద కేసు పెట్టారు, ఎన్ని డిస్టిలరీస్ని ఉన్న ఎండీస్ని అరెస్ట్ చేసినారు, దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి. సో దీస్ ఆర్ ఆల్ బోగస్. అవన్నీ ఇచ్చిన పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడే.